R9 టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం. ఆలేరు బజరంగ్ యూత్ వార్షికోత్సవ వేడుకలు. చెలో ఢిల్లీ కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ. ఇళ్ల స్థలాలపై స్పష్టత ఇవ్వాలని కోరిన జర్నలిస్టులు. 6వ రోజుకు చేరిన అంగన్వాడీల ధర్నా. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభమైన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న జోగి రమేష్. అభివృద్ధి చూసే ఓటేయండన్న ఎమ్మెల్యే. అంగన్వాడీ వర్కర్లకు అండగా ఉంటామన్న జనసేన నాయకులు. జగనన్న కాలనీల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. అయ్యప్ప స్వామి పూజా మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి భక్తులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అయ్యప్ప స్వామి పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామిని గ్రామ పుర వీధుల గుండా భారీగా ఊరేగించారు. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా విశేష అలంకరణతో సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామంలోని ప్రజలను ఆకర్షించారు. ఆలేరు బజరంగ్ యూత్ వార్షికోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టును నిర్వహించారు. ఆలేరు బజరంగ్ యూత్ వార్షికోత్సవం సందర్భంగా బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఆర్ కళాశాల ఆలేరులో టాలెంట్ టెస్టును నిర్వహించారు. అదేవిధంగా క్యారమ్, చెస్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బజరంగ్ యూత్ ఉపాధ్యక్షుడు బరిగె వెంకటేష్ మాట్లాడుతూ, యువత మేధస్సు కొరకు బజరంగ్ యూత్ వారు దాదాపు 7 సంవత్సరాలుగా క్రీడా రంగంలో మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. దాదాపుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సుమారుగా 250 మంది పిల్లలు పాల్గొన్నారన్నారు. ఎస్ఆర్ కళాశాలకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు సీసా శివకుమార్, లక్కాకుల సంతోష్, కిమ్రాన్ ఐలీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బజరంగ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎస్ఆర్ కాలేజీలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ మరియు చెస్ మరియు క్యారమ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు గత 7 సంవత్సరాల నుండి ఇవే కాకుండా క్రికెట్, వాలీబాల్ మరియు ఇంకా ఎన్నో క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. బజరంగ్ వారి ఆధ్వర్యంలో ఇవే కాకుండా స్వచ్ఛంద సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సహకరించిన ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి మన బజరంగ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరుతూ చెలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిక పిలుపు మేరకు ఈ నెల 21న చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ టీఎస్ అధ్యక్షులు కంచర యాదవ్, జిల్లా అధ్యక్షులు గుండ్ల విజయభవాని మాదిక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుండ్ల విజయభవాని మాదిక ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాదికలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ మాట నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు, మాదిగ ఉప కులాలకు వంగపల్లి శ్రీనివాస్ మాదిక నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎకరాల రవికుమార్, ప్రధాన కార్యదర్శి అయినాల కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ, జై భీమ్. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు ఎంఆర్పీఎస్ టీఎస్ వంగపల్లి శ్రీనివాసరావు మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఢిల్లీలో 21వ తారీఖున మాదిగల మహాధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఆ యొక్క ధర్నా యొక్క ఎజెండా ఏమిటంటే 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీలకి
ఏబిసిడి వర్గీకరణ చేస్తానని మాటిచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా మోసం చేసింది. మళ్ళీ అదేవిధంగా 2018 ఎన్నికల్లో కూడా మరి ఇదే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మళ్ళీ మాయమాటలు చెప్పి 2018లో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు మట్టికి కూడా మరి పార్లమెంట్లో చట్టబద్ధీకరణ చేయలేకపోయింది. ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయాలని మరి పెద్ద ఎత్తున మరి ఖమ్మం జిల్లా నుంచి మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నెల 21వ తారీఖున జంతర్ మంతర్ సెంటర్లో జరుగుతున్నటువంటి మహాధర్నాకి వేలాది మంది మాదిగలు తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలు అయినా సరే మాకు మద్దతు తెలిపినట్టుగానే మద్దతు తెలిపి మమ్మల్ని మోసం చేస్తున్నది. ఎన్నో సభలు మాదిగలు పెట్టినటువంటి ఎన్నో మహాసభలలో ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎన్నో సభలకు హాజరై మాకు హామీ ఇచ్చారు. అయినా సరే మాయమాటలు చెప్పి ఆ యొక్క సభలలోకి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టించి ఇలాంటి మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మా యొక్క బిల్లుని ప్రవేశం చేసి పైకి పార్లమెంటుకి పంపించి ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం మాదిగల పట్ల న్యాయం చూపాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాదిగలందరూ కూడా మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మన అంతిమ లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ. గమ్యాలు వేరైనా దారులు వేరైనా గమ్యం ఒకటే అనే నిదానంతో ఎవరు ఎక్కడున్నా సరే రాష్ట్ర నలుమూల నుంచి మరి మన అధ్యక్షుల వారు వంగపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మాదిగలందరూ ఏకమై ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా. అక్రమంగా ఇళ్ల స్థలాలు పట్టా చేసుకుంటున్నారంటూ పేర్కొన్న జర్నలిస్టులతో విచారణ జరిపిన మున్సిపల్ అధికారి. అక్రమంగా ఇళ్ల స్థలాలు పట్టా చేసుకుంటున్నారంటూ పేర్కొన్న జర్నలిస్టులతో విచారణ జరిపిన మున్సిపల్ అధికారి. నల్గొండ జిల్లాలో అక్రమంగా ఇళ్ల స్థలాలను పట్టాలు చేసుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు కోరారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో విచారణ జరిగింది. ఈ యొక్క విచారణ జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్లో మండల రెవెన్యూ అధికారి, మున్సిపల్ కమిషనర్లను అక్రమ రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్ల కేటాయింపుపై విచారణ చేశారు. ఆ విచారణలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ అక్రమమని, తహసీల్దార్ ఇంటి నెంబర్లు కూడా తాము కేటాయించలేదని మున్సిపల్ కమిషనర్ జేసీకి వివరించారు. ఇదే విషయం నివేదికగా తయారు చేసి సాయంత్రం వరకు తనకు అందజేయాలని తన కింది అధికారులను జేసీ ఆదేశించారు. అప్పుడే జేసీ రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని కూడా చెప్పినట్లు సమాచారం. ఆ నివేదిక కోసం జర్నలిస్టులు మన తెలంగాణ రవి, నవ తెలంగాణ రామ్ ప్రసాద్ ఇద్దరు అక్కడే వేచి ఉన్నారు. ఎంతవరకు వేచి ఉన్నా అధికారి చంద్రవదన అక్కడికి రాలేదు. ఆమె కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం సైతం చెప్పని వైనం. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా 6వ రోజుకు చేరింది. నంద్యాల జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో 6వ రోజు అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. డోన్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో 6వ రోజు అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రాల ముందు పిల్లలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సులోచన, సిపిఎం నక్కి శ్రీకాంత్ మరియు అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. మేడం బాగా చూసుకుంటారు, అందరూ బాగా చూసుకుంటారు. వాళ్ళు వస్తేనే అనిపించేది, మాకు వాళ్ళే కావాలా, వాళ్ళే కావాలా, మాకు మళ్ళీ ఇదే ఇదేలానే ఉండాలి. మాకు సార్ వేరే వాళ్ళు వస్తే పంపించాం సార్. ఈ పిల్లలు వస్తే ఈ పిల్లల్ని బాగా చూసుకుంటారు, మేడం చూసుకుంటారు, బాగా చూసుకుంటారు సార్. నీళ్ళు వస్తేనే లేకపోతే బడికి పంపించాం సార్. మాట్లాడతాం కానీ
వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలు జనవరి 14 వరకు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి తిరుప్పవై సేవాకాలం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆలయ కమిటీ మరియు గోవింద స్వాములు 19వ తేదీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి మాలలు స్వామివారికి సమర్పించడం మరియు అనేక విశేష కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 23వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, ఆలయం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, రజనీ, శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టారు. సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ సభకు వచ్చిన జన సమూహం చూస్తే మొండితోక జగన్మోహన్ రావుపై నామినేషన్ వేయటానికి కూడా భయపడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో మా అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండని పేర్కొన్నారు. అపూర్వ సహోదరులిద్దరు కూడా వారి కలయిక నందిగామ మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొదమ సింహాలు మొత్తం కూడా నందిగామ టౌన్ ని ఈ జనం చూస్తే నాకు తెలిసి డాక్టర్ గారి మీద ఎవరు కూడా నామినేషన్ కూడా వేయరనుకుంటా. ఎవరు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా నందిగామలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు అన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరికి సామాజిక సాధికార బస్సు యాత్రకి మా అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టారు. సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. మేము చేసిన అభివృద్ధిని చూసే మాకు ఓటు వేయండని ప్రజలను కోరారు. రెడ్డి గారు 50 కాదు, మేము 25 పెడతామని చెప్తున్నారు. దేనికైనా సరే ప్రజల్లో మంచి పేరు వస్తున్న రోజున విమర్శించడం, దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవటం, అంతకు మించి మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఈవేళ అమ్మఒడి కానీ ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజున ఏమన్నారు, మేమే చేస్తామని అన్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరేది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేశామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు?
ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తా ఉన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. ఏం చెప్పాడు నాయకుడు? 12,500 అన్నాడు, కానీ ఎంత ఇచ్చాడు? 17,500 ఇచ్చాడు. 4 సంవత్సరాలు అన్నాడు, 5 సంవత్సరాలు ఇచ్చాడు. అదే అక్క చెల్లెమ్మలకి ఏం చెప్పారు? మొత్తం మాఫీ చేస్తామని చెప్పారు. చివరికి ఏం చేశారు? చేయలేకపోయారు. ఈవేళ ఈ ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలని అక్క చెల్లెమ్మల అకౌంట్లో నేరుగా వేసింది. అమ్మఒడి ద్వారా, ఈ పథకాలన్నింటి ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతి పైసాని ఇచ్చింది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎక్కడ కుంటుపడింది? ప్రతి గ్రామంలో చూడండి, సెక్రటరియట్ వచ్చింది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, స్కూల్స్ బాగుపడ్డాయి, హాస్పిటల్స్ బాగుపడ్డాయి, గృహాలు వస్తున్నాయి. ఊళ్ళల్లో లైట్లు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు జగనన్న కాలంలో లైట్లు ఎలా మెరుస్తున్నాయి? తళుక్కు తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. అవునా కదా? మేము మార్గదర్శకులం, అనుభవం ఉన్నవాళ్ళం, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేశారు? అప్పుల పాలైందన్నారు. ఎవరెక్కువ అప్పుల పాలు చేశారు? మీరు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? 168% అప్పులు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 58% తీసుకొచ్చారు. 168% అప్పులు చేసి మీరు చేస్తానన్న మీ ఎన్నికల మేనిఫెస్టో ఏందో మీకే తెలీదు. మీరు చేస్తానన్న పని ఒక్కటంటే ఒక్కడు కూడా చేయలేకపోయారు. చక్కగా 2019లో వచ్చాం, ప్రజల చేత మన్ననలు పొందాం, ఒక మేనిఫెస్టో ఇచ్చాం, 99.5% పనులు చేశాం. చెప్పిన పని ప్రతిదీ చేస్తే మీరు అనేది ఏంటి? సైకిల్ రావాలట, సైకిల్ పోవాలట. సైకిల్ అంటే ఎవడో? ప్రజలను బాధ పెట్టేవాడు. రుణమాఫీ చేస్తానని రైతులు బాధ పెట్టింది ఎవరు? మీరు. డ్వాక్రా అక్క చెల్లెల్ని బాధ పెట్టింది ఎవరు? మీరు. దొంగే దొంగ అన్నట్టు సైకిలే సైకిల్ సైకిల్ నడుస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుపాలని పని ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ఉందా? ప్రతి పేదవాడి వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఏంటది? ఇవన్నీ చేయడం వల్ల అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జనసేన పార్టీ అండగా ఉంటుందని కైకలూరు జనసేన తెలుగుదేశం సమన్వయకర్త సీఏ బీవీరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరాబాధిక సమ్మెలో భాగంగా కైకలూరులో వారి సమ్మెకు హాజరై వారికి సమ్మతి ప్రకటించిన కైకలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బీవీరావు మాట్లాడుతూ, గత 6 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరాబాధిక దీక్షకు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడమే కాకుండా వాళ్లకు స్పష్టమైన హామీని ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా హేయమైన, దారుణమైన, నిబద్ధత లేని చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల్లోని స్టాక్ రూమ్ల తాళాలను సచివాలయ సిబ్బంది చేత, వాలంటీర్ల చేత బద్దలు కొట్టించి స్టాక్ రూమ్లో ఉన్నటువంటి పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే స్టాక్ను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా ఆయన ఫోన్లో ఒక వీడియోని ప్లే చేసి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ స్టాక్ రూమ్ లో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆట వస్తువులతో ఆడుకోవడం మొదలగు దృశ్యాలను మీడియా వారికి చూపించారు. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వం వారు పంపించిన వ్యక్తులు స్టాక్ రూమ్ లో ఉన్నటువంటి గుడ్లను తీసి అక్కడే ఆమ్లెట్లు వేసుకొని మందు సిట్టింగు కూడా వేస్తున్నట్లు పలు చోట్ల వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం కేవలం అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్ల యొక్క న్యాయపరమైన డిమాండ్లను కనీసం పట్టించుకోకపోవడమే కాకుండా పసిపిల్లల ఆరోగ్యంతోనూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంతోనూ ఆట్లాడుకుంటుందని, దీనికి తగిన తీవ్రమైన పరిణామాలను భవిష్యత్తులో ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ స్టాఫ్ చేస్తున్న సమ్మెకు లబ్ధిదారులైనటువంటి చిన్నపిల్లలు, చిన్నపిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి వారి యొక్క మద్దతును ప్రకటిస్తున్నారంటే వీరు చేస్తున్న సమ్మె ఎంత న్యాయపరమైనదో ప్రభుత్వం వారు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. జగనన్న కాలనీల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని బుక్క విశ్వనాథ్ నాయక్ పేర్కొన్నారు. గిరిజన ఉద్యోగి పట్ల భౌతిక దాడికి పాల్పడినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మూడే శంకర్ నాయకులు, బాధితుడు రమేష్ నాయక్తో కలిసి స్థానిక రాయచోటి సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ నాయక్ మాట్లాడుతూ, కలెక్టరేట్ ఆవరణంలో గృహ నిర్మాణ శాఖ వారు స్వయాన పీడి సాంబశివయ్య నేతృత్వంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తోటి ఉద్యోగస్తులు శ్రీహరి పీడి సాంబశివయ్య సహకారంతో, ప్రోద్బలంతో తోటి ఉద్యోగుల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడుతూ రకరకాల అసభ్య పదజాలాలు మాట్లాడడం దౌర్భాగ్యమని, అలాంటి వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పీడీ సాంబశివయ్య సహకారంతో శ్రీహరి భౌతిక దాడులకు పాల్పడ్డాడని, గిరిజన ఉద్యోగి అయినటువంటి రమేష్ నాయక్కు చట్టబద్ధంగా ఏఈగా ఇన్ఛార్జ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ పీడీ సాంబశివయ్య 2 లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ తోటి ఉద్యోగికి డబ్బులు డిమాండ్ చేయడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ రెడ్డి గారిపల్లి హౌసింగ్ లేఅవుట్ లో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన గృహాలు ఇవ్వాలనేటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా చేపడుతుంటే కంచె చేను మేసినట్లుగా పీడీ సాంబశివయ్య మరియు డిఈలు దాదాపు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అమ్ముకున్నారని, వారిపైన చట్ట ప్రకారం విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు బుక్కే విశ్వనాథ నాయక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా. నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా రాయచోటు నడిబొడ్డులో సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోనే హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పీడీ గారు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక గిరిజన ఉద్యోగుడైనటువంటి రమేష్ నాయక్ పైన అదే ఆఫీసులో ఉండేటువంటి హరి అనేటువంటి వ్యక్తి అల్లరిమూకుగా తయారై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, అతని పైన అనరాని బూతులతో మాట్లాడుతూ భౌతిక దాడులకు సాక్షాత్తు పీడీ సమక్షంలో, డిఈల సమక్షంలోనే భౌతిక దాడులకు పాల్పడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ గిరిజన ఉద్యోగుల పట్ల ఇంతటి చిన్నచూపు జరుగుతున్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజన సమాఖ్యగా మేము చెప్తున్నాం. ఈ అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి పీడీ సాంబశివయ్య గారు గత కొద్ది నెలల నుండి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి ఎక్కడైతే హౌసింగ్ సైట్స్, హౌసింగ్ వర్క్ జరుగుతున్నాయో జరిగేటువంటి నేపథ్యంలో అతను బినామీగా ఉండేటువంటి హరిని పెట్టుకొని క్షేత్రస్థాయిలో కొంతమంది బినామీలను తయారు చేసుకొని దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ఇసుక దగ్గర నుండి, స్టీల్ దగ్గర నుండి, సిమెంట్ దగ్గర నుండి పేదలకు ఇవ్వవలసినటువంటి వస్తువులన్నీ కూడా వీళ్ళు అమ్ముకొని ఈరోజు పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాయచోట్లో చూస్తున్నది. ఇదే నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా స్వయాన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి చెప్పి ఫలానా హరి అనేటువంటి వ్యక్తి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాడు, ఈ శాఖ భ్రష్టు పట్టిపోతున్నదని మొరబెట్టుకుంటే స్పందించేటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అతను వెంటనే కలెక్టర్తో చెప్పి పక్కకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి. అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి 1 నెలలోనే మళ్ళీ స్థానచలనంలోకి వచ్చేసి నేనే ఈ ప్రాంతానికి పీడీని, నేనే ఈని, నేనే డిఈని, మీరు ఏం చేసుకుంటారేమో, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నాకు అధికారులు అండదండలు ఉన్నాయని చెప్పేసి పెట్టేకపోయి విర్రవీగేటువంటి పరిస్థితిని ఈనాడు మనం చూస్తున్నాం. అందుకోసం మేము చెప్తున్నాం గిరిజన సమాఖ్యగా, ఈనాడు మా గిరిజన బిడ్డ పట్ల, మా గిరిజన ఉద్యోగుడి పట్ల ఈ విధంగా అన్యాయంగా పద్ధతులు లేకోకుండా బాహ్యంగా ఈరోజు భౌతిక దాడులకు దిగి పాల్పడేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ అన్నమయ్య జిల్లా పోలీసు వారు మా గిరిజన ఉద్యోగుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మాత్రం కేసు కట్టాలి. కేవలం హరి అనేటువంటి వ్యక్తి పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి సంబంధించినటువంటి హరికి ప్రోత్సహించి హరికి ప్రోద్బలం చేసేటువంటి అధికారుల పైన ఎందుకు కేసులు కట్టారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధితో ఆలోచన చేసి సంబంధించినటువంటి అధికారి పైన, సంబంధించినటువంటి శాఖ పైన, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి ఏదైతే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ ధనాన్ని మళ్ళీ రికవరీ చేసి పేదలకు పంచి పెట్టేంత వరకు కూడా, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గిరిజన సమాఖ్యగా మేము పోరాటం చేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఈ యొక్క రమేష్ నాయక్ పైన జరిగినటువంటి భౌతిక దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ప్రభుత్వమే ఇతన్ని ప్రొటెక్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇతను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాబట్టి భవిష్యత్తులో పీడీ వారు, డిఈ వారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఉద్యోగాన్ని మేము తీసేస్తామని చేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క పీడీ గారు
ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి దాదాపు 11-12 మంది ఇన్ఛార్జ్ ఏఈల దగ్గర నుండి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసి పూర్తిగా డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేయటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ ఏఈగా ఇన్ఛార్జ్గా ఇవ్వడానికి ఎలిజిబిలిటీగా ఒక గిరిజన బిడ్డ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టకుండా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక 50,000 రూపాయలు పీడీ గారికి ఇస్తే మనం 1,50,000 రూపాయలు ఇవ్వలేదని కారణం చేత రకరకాల ఈ ప్రయత్నాలను చేసి ఆ ఫైల్ను మభ్యపెట్టి ఇది ఫాల్స్ ఇది ఫేక్ అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. మరి నీ ఎంక్వైరీలో ఏం తెలియదు మిస్టర్ పీడీ గారు, నీ ఎంక్వైరీలో ఆ సర్టిఫికెట్స్ అన్ని జెన్యూన్ అని తేలాయి కదా, మరి జెన్యూన్ అని తేలినప్పటికీ కూడా నువ్వెందుకు ఈ గిరిజన బిడ్డకు ఇప్పటి వరకు రెగ్యులర్ పోస్ట్ అలాట్మెంట్ చేయలేకపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ శాఖలో జరుగుతున్నటువంటి పీడీ గారి పట్ల తప్పకుండా అతనిపైన విచారణ చేపట్టాలి, అవినీతి పైన విచారణ చేపట్టాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపైన కూడా కేసులు కట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజానికానికి మోసం చేయటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి చట్ట ప్రకారం అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.